ఎవరు ఎవరది? అభి అభి ఏమైందిరా? ఏం లేదు. ఏదైనా పేడకలా చెప్పు, ఫ్రీ అవుతా. నీకు తెలుసు కదా అక్క, మేము హత్య చూసామని. అప్పటి నుంచి ఎవరో ఒకరు అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. రాంబో లేదా ఇంకెవరో. ఆగిపోయావేరా? అదే అక్క, అప్పటి నుంచి ఇలా. పోనీ కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళరాకూడదు? ఆ కళ అప్పుడే వదిలేసా. మరేం పర్లేదు, నువ్వు వెళ్ళి పడుకో అక్క, ఏం కాదులే. నువ్వెవడైనా నీకు చావాలని ఉంటే తప్ప నన్ను చంపాలని అనుకోకు. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding. From the words I spit, so sharp, so freezing. So cold, behold, frostbite they feeling. I could tear you apart or I could go through them. Don't believe. వీడా? అన్నా అన్నా, ఒక్కసారి నా మాట విను. నో ఫియర్ హీరో. వదలండి, చంపేసేలా ఉన్నాను. అన్నా ఆగు, ఇప్పుడే వస్తున్నప్పుడు చూసిన వాడిని కూడా 20 మంది ఉన్నారు. కొత్తలు ఉన్నాయి, గన్నులు ఉన్నాయి. వద్దన్నా, ఇదేం సినిమా కాదు, మనమేం చేయలేం. ఒక్కసారి నా మాట విను ప్లీజ్, వెళ్ళొద్దు. కంటికి కనిపించిన 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపమైతే కనిపించిన 4వ సింహమేరా పోలీస్. అగ్ని. నువ్వు పోలీసు కాదు కదరా, నీకెందుకురా? అన్నా అన్నా అన్నా, నీకెందుకురా మేమేం చేస్తే? ఎవరినో చంపితే నీకేట్రా నొప్పి? ఎవరు నువ్వు? ఇండియన్. 1 or 2 కొంపతి స్త్రీయా? నా కటౌట్ చూస్తే నేనే భయపడతాను. నీకు భయం వేయట్లేదా? నువ్వేట్రా? మీ అన్ననే కేర్ చేయలేదు, నువ్వెంతరా? మా అన్న వచ్చేలోగా నేను ఇచ్చే గిఫ్ట్ చావే. కాసేపట్లో నేను ఇంటికి వెళ్ళకపోతే నేను ఇచ్చే గిఫ్ట్ కూడా సేమ్ టు సేమ్. నీ క్యూట్ ఫ్యామిలీ మన గొడవల మధ్య వాళ్ళు ఎందుకని పర్మనెంట్గా పడుకోబెట్టా. ఏదైనా ఉంటే నాతో తేల్చుకోరా, ఆడంగిన అయ్యేలా.
రేయ్ ఎక్కడ చచ్చారా? ఎందుకుదంతా? వాడికి శిక్ష పడాలి. భయంగా ఉందన్న. మా వాళ్ళకి జరిగిందనుకో భయం పోద్ది. భయంగానే ఉంది కానీ ఏం చేయాలో చెప్పన్నా. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ వ్యాపారవేత్త రుద్రప్రతాప్ సోదరుడు సాధుని నిన్న రాత్రి పోలీసులు హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు కూడా సాధుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ముగ్గురు యువకులు ఎంతో ధైర్య సాహసాలతో అందజేసిన వీడియో సాక్ష్యం ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. అన్ని ఆధారాలు అతనికి వ్యతిరేకంగా ఉండడం వలన ఈసారి అతను తప్పించుకోవడం అసాధ్యమని ఎస్పీ కార్తిక్ సమాచారాన్ని తెలియజేశారు. చెప్పు. సార్, సాధు సూసైడ్ చేసుకున్నాడు. వాట్? రుద్ర వచ్చారు సార్. కంప్లైంట్? నో సార్. మళ్ళీ నువ్వే చూసుకుంటావా? కానీ ఈసారి నీ తమ్ముడు తప్పు చేస్తావు. ఇప్పటికే నీకు పనిష్మెంట్ కన్నా పబ్లిసిటీ ఎక్కువ ఇచ్చాను. ఇక చాలు, తేల్చుకుందా రా. వాళ్ళని ఎలా చేయాలి? చెప్పండి సార్, అర్జెంట్గా రమ్మన్నారు. అయినా ఇక్కడండి సార్. అదంత ఇంపార్టెంట్ కాదు. నిన్న స్టేషన్లో సాధు ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటిసారి బెయిల్ రాకపోవడంతో అవమానంగా ఫీల్ అయ్యేది. రాత్రి చనిపోయాడు అనుకుంటాం, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అందరికీ సమానమే. చేస్తే చాలు అని సార్. ఎంత దారుణంగా చంపారో తెలుసా సార్? అయినా వాడి మీద జాలేండి సార్. జాలి వాడి మీద కాదు, మీ మీద. మా మీద? రుద్ర మీ వెంట పడతాడు. అతనెవరు సార్? సాధు అన్న, మా పోలీసులకి ఓల్డ్ క్రష్. వాడు ఎంత డేంజరో తెలుసా? అడ్డొస్తున్నారని ఓ ఐఏఎస్ ఫ్యామిలీని ఎంత క్రూరంగా చంపాడంటే అందరూ పడుకున్న తర్వాత 4 బెడ్రూముల్లోకి 4 నల్లత్రాచులను పంపాడు. ఉదయానికి ఇంట్లో పిల్లలతో సహా 15 మంది ఈ లోకంలో లేరు. 15 మందిలో పామును పంపినోడు మధ్యవర్తి కూడా ఉన్నాడు. అరెస్ట్ చేయాలంటే దొరికినవి ఆ 4 పాములే తీసుకెళ్లి జూలో పెట్టాం. చేసింది వాడని తెలిసిన ప్రూఫ్ ఇలా చాలా. మరి ఆపాలి కదా సార్, మీరు దేనికి? లేకపోతే ఏంటి సార్? వాడి సార్ మనసు పెట్టినందుకు వాడి గొప్పలు మాకెందుకు? ప్రూఫ్, సాక్ష్యం 2 ఇచ్చిన వాళ్ళం. మా లైఫ్ రిస్క్లో ఉందంటే ఎలా సార్? నిజమే, కానీ పోలీసులు కూడా మనుషులే. రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా. ఒక్కొక్క పోలీస్ ఒకేసారి ఎన్ని కుటుంబాలు కాపాడాలో తెలుసా? ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వస్తే ముందు పోయే మా ప్రాణాలే. మీకోసం మేము ఉంటాం, మేమే ఉంటాం. కనీసం మా కోసం మీరు పక్కనో వెనకో లేకపోతే ఎలా? అయినా ఇప్పుడు పిలిచింది కూడా మీ సేఫ్టీ కోసమే. నా బాధ అది కాదు సార్. నా ఫ్రెండ్స్ ఇద్దరు వద్దన్నా వెనకుండా నేనే వాళ్ళని పోలీస్ స్టేషన్కి, కోర్టుకి తీసుకొచ్చాను. చేయాలనుకుంది చేసింది నేను. కూడా ఉన్నందుకు నాతో పాటు వాళ్ళు అనుభవించాలి. వాళ్ళకి ఏమైనా జరిగితే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను. మీతో అలా మాట్లాడినందుకు సారీ సార్. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అసలు ఇప్పటికే వాడు రియాక్ట్ అవ్వాలి, కానీ అవ్వలేదు. ఇది ఇంకా ప్రమాదం. మీరు అలర్ట్గా ఉండండి. 24/7 ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ ఉందిగా? ఉంది సార్. వాడి వల్ల కానీ వాడి మనుషుల వల్ల కానీ మీ ప్రాణాల మీదకి వస్తే రాదు. ఒకవేళ వస్తే వేసేయండి. ఏ కేసు లేకుండా నేను చూసుకుంటా. ఏంటి సార్ ఇది? చూడు.
కార్తిక్ సార్, రుద్ర ఎలా అంటారు? ఫొటోస్ నంబర్ Let's go. Moving silent, feel the violence, the excitement, I know the assignment. I'm taking over, I'm sick of mediocre. I'll be the closer, I got a different motor. I got a mission to win it, some ammunition to get it. Don't need permission to finish, got an addiction that's gripping. Got some convictions I'm living, once I'm committed I'm in it. Got a prediction I'm winning, They're the pure bloods, I'm the hybrid. The hate change, so they try to push and fight it. I stay steady, yeah, I've always been defiant. Up against the beast, yeah, I'm up against a giant. But now I'm gunning for their heads, and I will die with no regrets. This season come to an end, I'm seeing all red. And now the king is dead. And now the king is dead. And now the king is dead. Welcome to the new regime. We do what we want, yeah, we do anything. Took everything to extreme, cause we were suppressed when we had big dreams. Yeah, it's a new machine, all our energy coming from caffeine. No pain, morphine, this our world now, we the kings and queens. They're the pure bloods, I'm the hybrid. The hate change, so they try to push and fight it. I stay steady, yeah, I've always been defiant. Up against the beast, yeah, I'm up against a giant. But now I'm gunning for their heads, and I will die with no regrets. This season come to an end, I'm seeing all red. And now the king is dead.
అన్నా